హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు విను వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రజెంట్ మా షిప్ డ్రై డాక్ వచ్చింది. డ్రై డాక్ అంటే ఏం లేదండి, షిప్ రిపేర్కి వచ్చింది. ఇప్పుడు కంటైనర్స్ ఏం లేవు కాబట్టి ఫుల్ ఎంప్టీగా ఉంది. చూడండి ఇప్పుడు మా డెక్ కండిషన్ ఎలా ఉంది. అలా చూసుకుంటే రైట్ సైడ్లో కూడా గ్రీన్ కలర్లో ఒక కంటైనర్ షిప్ ఉంది. ఇది మొత్తం మా డెక్ మా కంటైనర్ షిప్ లెంత్ వచ్చి 334 మీటర్స్ పొడవు, దీని వెడల్పు వచ్చి 43 మీటర్స్. మా షిప్ కంటైనర్ కెపాసిటీ ఎంత అంటే 8500 కంటైనర్స్ ఒకేసారి క్యారీ చేస్తాం ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. అలా మీరు చూసుకుంటే ఈ కింద చూసారా, కింద దీన్ని కార్గో హోల్డ్స్ అంటారు. ఈ కింద కూడా కంటైనర్స్ లోడ్ చేస్తాం. చూసారా, ఈ మొత్తం ఫ్యాన్స్ ఈ కింద కూడా కంటైనర్స్ లోడ్ చేస్తాం. చూసారు సెల్ గేట్స్, ఆ పక్కన చూస్తే గ్రీన్ కలర్, అవి హ్యాచ్ కవర్స్ అంటారు. కింద కంటైనర్స్ లోడ్ అయిపోయిన తర్వాత హ్యాచ్ కవర్స్ క్లోజ్ చేస్తాం. ప్రజెంట్ మా హ్యాచ్ కవర్స్ రిపేర్కి వెళ్ళి ఆ కింద ఉన్నాయి, రిపేర్ అవుతున్నాయి. మొత్తం డ్రై డాక్ అయిపోయిన తర్వాత నార్మల్గా హ్యాస్టేజ్కి ఎలాగుందో అలా సెట్ చేస్తారు వాళ్ళు. ఇవి చూసుకుంటే ఇవి లాసింగ్ బ్రిడ్జెస్ అంటారు. ఈ లాసింగ్ బ్రిడ్జెస్ ఎందుకంటే కింద లోడ్ అయిపోయిన తర్వాత కంటైనర్స్ మళ్ళీ పైన కూడా లోడ్ చేస్తారు. పైన లోడ్ అయిన తర్వాత లాసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లాసింగ్ బార్స్ ఇప్పుడు లేవు, మీకు చూపించలేను, తర్వాత చూపిస్తాను. ఎందుకంటే సెయిలింగ్ టైంలోన అది మనం లాసింగ్ చేయకపోతే కంటైనర్స్ అనేది నీటిలో పడిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. సో దానికోసము ఇక్కడ ఈ లాసింగ్ బ్రిడ్జెస్ అనేవి ఉంటాయి. సో దీని మీద లాసింగ్ బార్స్, టర్న్ బకిల్స్, లాంగ్ బార్, షార్ట్ బార్ బార్స్ ఉంటాయి. అవి మీకు తర్వాత ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను క్లారిటీగా ఎలా ఉంటాయి అవి. సో ఇది మొత్తం ఫార్వర్డ్ డెక్, ఫార్వర్డ్ స్టేషన్స్ ఉంటాయి, ఆఫ్ స్టేషన్స్ కూడా ఉంటాయి. మా పక్కన కూడా ఒక గ్రీన్ కలర్ ఒక చిన్న కంటైనర్ షిప్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఆఫ్ స్టేషన్కి వెళ్తాను. చూడండి, ఆఫ్ట్ పార్ట్కి చూపిస్తాను. అది మొత్తము ఫార్వర్డ్ పార్ట్, నేను ఉండేది సెంటర్ అకామిడేషను. అలా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే ఇక్కడ కూడా ఒక 5 బేస్ ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ కూడా చూసుకుంటే ఇది ఇంజిన్. సో అకామిడేషన్ కింద ఇంజిన్ కూడా ఉంది. ఇక్కడ కూడా ఈ కింద కూడా కంటైనర్స్ లోడ్ చేస్తారు. మళ్ళీ హ్యాచ్ కవర్స్ క్లోజ్ చేసి మళ్ళీ పైన కూడా లోడ్ చేస్తారు. అక్కడ ఒక 3 బల్క్ కేరియర్స్ ఉన్నాయి, అది కూడా రిపేర్కి వచ్చిన షిప్. ఇవి కూడా కొన్ని రిపేర్ వర్క్స్ అవుతూ ఉన్నాయి. ఇది నేను ఉండేది ప్రజెంట్ ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తున్న స్టార్ బోర్డ్ సైడ్. ఇది నేను మళ్ళీ ముందుకెళ్ళి చూపిస్తాను. సో కంటైనర్స్ అనేది మొత్తము ఆన్ పైన 9 హైలోన లోడ్ చేసుకుంటారు. అది దాని తర్వాత కంటైనర్స్ లెంత్ కూడా ఉంటాయండి. ఒక 20 ఫీటు, 40 ఫీటు, 45 ఫీట్స్ అనుకోని. సో మేము అన్ని రకాలుగా 20, 40, 45 ఫీట్స్ కూడా మేము లోడ్ చేస్తాం కంటైనర్స్. దాని తర్వాత టైప్స్ ఆఫ్ కంటైనర్స్ కూడా ఉన్నాయి. రేఫర్ కంటైనర్స్ ఉన్నాయి, దాని తర్వాత నార్మల్ కంటైనర్స్ ఉన్నాయి, డీజీ కంటైనర్స్ అంటే డేంజరస్ కంటైనర్స్ ఉన్నాయి, ఓజీ కంటైనర్స్ ఉన్నాయి. ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అవి కూడా మేము లోడ్ చేస్తుంటాం. దాని తర్వాత ఇక్కడ ఈ లాసింగ్ బ్రిడ్జ్ దగ్గర మీకు ఒక చిన్న బాక్స్ లాంటిది కనిపిస్తుంది, చూసారా? అవేంటంటే రేఫర్ కంటైనర్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కంటైనర్స్. ప్రతి కంటైనర్ షిప్లో అవి చాలా. రేఫర్ కంటైనర్ అంటే ఏం కాదండి, మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఎలా కనెక్ట్ చేస్తాం, ఇక్కడ కూడా రేఫర్ కంటైనర్ అలా కనెక్ట్ చేస్తాం. కనెక్టింగ్ అయిన తర్వాత ఎలక్ట్రీషియన్ వచ్చి టెంపరేచర్ చెక్ చేసుకుంటాడు. ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ కంటైనర్ అంటే దాంట్లో చాక్లెట్స్ అయినా, రా మీట్ అయినా, ఫ్రూట్స్ అయినా స్టోర్ చేస్తారు. ఒకవేళ టెంపరేచర్ డౌన్ అయిందనుకో ఆ రేఫర్ కంటైనర్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. సో అందుకు ఎక్స్పెన్సివ్. హే గాయ్స్, చూసారు కదా నా వీడియో. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.